గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు సో ఇవాళ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చేసినాము. ఫ్రూట్ మార్కెట్ ప్లస్ వెజీస్ మార్కెట్కి. అయితే ఇక కొన్ని వెజీస్ తీసుకొని పోవాలి, ఇండియన్ వెజీస్. ఇది పంజాబీ వాళ్ళదనమాట, హైవే మీద ఉంటుంది. కొత్తిమీర తీసుకుంటా, ఎందుకంటే నాకు కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి. ఇది గార్లిక్, ఇది అంటే కొంచెము బద్దకస్తులకు అనమాట. అది ఆల్రెడీ పీల్ చేసి పెడతారు. మన పుష్ప మెల్ల గ్రేప్స్ తీసుకుంటుండు. మన 1 కిలో గ్రేప్స్ కూర్చొని మీటర్ వేసేసిండు. రాత్రంతా నాకు ఒకటే భయమైంది, ఏమవుతుందో పొద్దున్న లేచినాక అనేసి. కానీ మంచిగానే గట్టిగానే ఉన్నాడు, ఏం కాలేదు, అర్థం చేసుకోండి. ఇక ఇవి పల్లీలు తీసుకున్నాం. $12 $12.99కేమో కిలో అంట. అవి ఒక ½ కేజీ తీసుకున్నా. దాని తర్వాత కొబ్బరికాయలు. ఇది కొబ్బరికాయలు అయితే సెంటిమెంట్, ఎప్పుడు కొబ్బరికాయలు తీసుకుంటా. వీటిని ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇంకేం తీసుకోవాలా, నిమ్మకాయలు కూడా తీసుకోవాలా. కొంచెం నిమ్మకాయ పచ్చడి చేసుకుందాము అని అనుకుంటున్నాను, కానీ టైం దొరకలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను, బిజినెస్ చేస్తాను. పుష్ప బిజినెస్ అంతా నేనే రన్ చేస్తాను. దాని తర్వాత ఇంట్లో కుకింగ్ చేస్తాను, క్లీనింగ్ చేస్తాను, బట్టలు ఉతుకుతాను. అమ్మ అసలు ఎడిటింగ్ చేసుకొని వీడియోలకు వీటికి టైం దొరకలేదబ్బా, అస్సలు టైం దొరకలేదు. ఇక ఇవి బ్రౌన్ ఆనియన్స్ $2.99, ఇదే $3.99 రెడ్ ఆనియన్స్, అవకాడోస్, ఇవి ఆరెంజెస్, అవి మ్యాండరీన్స్ అనమాట. అయితే మన పుష్పేడమ్మ ఏడునో పోయిండు మెల్లగా. ఏడున్నాడు, అగో గిడున్నాడు, ఇడున్నాడు, అగో అట్లా చూపిస్తున్నాడు, ఇంకా తీసుకో అని. అర్థం ఏంటంటే దుకాణం మొత్తం కొనేసినావు, ఇంకా ఇంటికి పోదాం నడవమ్మా అని అర్థం అనమాట. అర్థమైందా మీకు? మతలబ్ అబ్బా, మతలబు 2 మతలబులు, అవి డబుల్ మీనింగ్ అనమాట. అయితే ఇక క్యాబేజ్ ఉన్నది, సగం తీసుకోవాలి క్యాబేజ్. దీన్ని కేల్ అంటారు, అది మంచి చాలా ఐరన్ ఉంటుంది దాని లోపల, కేల్ లోపల. ఇక స్ప్రింగ్ ఆనియన్స్. ఇంకేం తీసుకోవాలా, పైనాపిల్ వద్దు, నిమ్మకాయలు అయితే తీసుకుంటా. టమాటాలు తీసుకోవాలా వద్దా? $13.99 అంట కిలో. తీసుకుంటా కొన్ని టమాటాలు. బీట్రూట్ అయితే కంపల్సరీ తీసుకోవాలా. క్యాప్సికమ్ తీసుకోవాల్సిందే. ఇక జుకీనీ, క్యారెట్, కాలీఫ్లవర్, బ్రాకలీ. ఇంకా అది సంగతి. అగో లోపల కూర్చున్నాడు. ఇక పుష్ప అంటాడు చూడు, అగో అన్నాడు అసలు పుష్ప అని. ఇక అంతే సంగతి.